వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఈ హిరేహల్ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం డి హిరేహల్ మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు నాగల్లి రాజు, మండల కన్వీనర్ యు హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో డి హిరేహల్ మేజర్ పంచాయతీలో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పార్టీ జెండాను మండల టీడీపీ నాయకులతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యు హనుమంతరెడ్డి, నాగలి రాజు, కేపీఎస్ సోమనగౌడ, కోటి బసవరాజు, బించే బసప్ప, గంటా వెంకటేష్, కాడు సిద్ధ, బీరంగూడ తిప్పేస్వామి, మోహన్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ಸ್ವಲ್ಪ 2 ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಓಕೆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నాగిళ్ల రాజు ఆధ్వర్యంలో ఈరోజు జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు హిరేహల్ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఆ రోజు గత 42 సంవత్సరాల క్రితం దళారుల చేతుల్లో ఈ రాష్ట్రం ఉండేది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి చట్టసభల్లో సమాన హక్కు కల్పించాలని, అలాగే చట్టసభలకి బీసీలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా శాసనసభలో కూర్చోవాలని చెప్పేసి ఆ రోజు గొప్ప ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ అవకాశాలు వచ్చాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీ పుణ్యము. అది చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు ఆశీస్సుల వల్ల వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా పార్లమెంటరీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు నాగరాజు గారు చేశారు. అలాగే హిరేహల్ మండలంలో కూడా అత్యధిక మెజార్టీ కాళేశ్వరానికి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.